విశాఖలో విద్యార్థిని అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన 11 ఏళ్ల మైనర్ బాలిక పూర్ణి చంద్రిక కొన్ని రోజులుగా విచిత్రంగా ప్రవర్తిస్తోంది. దీంతో తల్లి అమ్మమ్మ కలిసి విశాఖలోని జ్ఞానాపురం చర్చికి తీసుకొచ్చారు. ఏం జరిగిందో ఏమో కానీ చంద్రిక అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆమె మొహం చున్నీతో చుట్టుంది, అలాగే నోట్లో గుడ్డలు కుక్కున్నాయి. విషయం తెలుసుకున్న తండ్రి హడావిడిగా చర్చికొచ్చారు. తనకు తెలియకుండా కూతుర్ని ఇక్కడికి తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమార్తె మృతిపై అనుమానాలున్నాయని 5వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే అసలేం జరిగింది, పాప ఎలా చనిపోయింది అన్న ప్రశ్నలకు తల్లి కానీ అమ్మమ్మ కానీ ఎలాంటి సమాధానాలు ఇవ్వడం లేదు. దీంతో పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. చంద్రిక డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం కేజీహెచ్కు తరలించారు. విశాఖలో విద్యార్థిని అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చిరంజీవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, పోలీసులు ఏం చెప్తున్నారు? స్వాతి, ప్రస్తుతం ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ మృతి మీద అనుమానం ఉన్నటువంటి తల్లి అమ్మమ్మను ఇద్దరిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరోవైపు మృతదేహానికి కూడా కేజీహెచ్కు తరలించారు. ఏదైతే మనం చూస్తున్నటువంటి జ్ఞానాపురంలో ఉన్నటువంటి ఈ చర్చిలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న ఉదయం విజయవాడ జిల్లా డెంకాడ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మొత్తం ముగ్గురు కూడా తల్లి, అమ్మ, కూతురు వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా బాలిక ప్రవర్తనలో కాస్త మార్పు ఉంది, గాలి సోకిందని చెప్పి వాళ్ళు ఇక్కడ తీసుకురావడం జరిగింది. తర్వాత ప్రార్థనలు అక్కడ లోపలికి పాల్గొన్న తర్వాత ఏవో పూజలు చేయాలని చెప్పి అక్కడ కోరడం జరిగింది. అయితే అవన్నీ కూడా పిచ్చి పిచ్చిగా అక్కడ అరుపులు అన్ని కోకిలే వేస్తుండటంతో అనుమానం వచ్చి తర్వాత ముఖమంతా కూడా ఒక స్కార్ప్ తో చుట్టి నోట్లో గుడ్డలు కుక్కి కూడా ఉన్నటువంటి ఆనవాళ్లు కనిపించాయి. తర్వాత ఆ ముఖం మీద కూడా గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించినటువంటి ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అసలు ఏం జరిగింది ఏంటనేది. అయితే ఈ మృతి పట్ల కనీసం ఏం జరిగింది ఏంటనేది అడుగుతుంటే కనీసం వాళ్ళు తల్లి కానీ అమ్మమ్మ కానీ ఏమి చెప్పలేని పరిస్థితి. వాచ్మెన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని గంటలకు వాళ్ళు వచ్చారు ఇక్కడికి? తల్లి కూతుళ్ళు ఇద్దరు మొత్తం ఎన్ని గంటలకు వచ్చారు చెప్పండి, మీకు గుర్తున్నంత వరకు ఎన్ని గంటలకు వచ్చారు? 2 గంటలకు వచ్చారు బెదరు. ఏ ఊరు అని చెప్పారు వాళ్ళది? ఊరు నేను అడిగి గ్రౌండ్లోకి వచ్చినప్పుడు నన్ను అడగలరు. నా రూల్ ప్రకారం గ్రౌండ్లోకి వచ్చినప్పుడు అడిగాను, అమ్మా ఎందుకు వచ్చారమ్మా అంటే ప్రార్థన చేసుకుని వచ్చామని చెప్పారు. అయితే వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసుకుంటారని చెప్పి నేను పలకుండిపోయాను. అయితే 2:30కి కొండ మీద లవర్స్ ఉన్నారంటే కొండ మీదకి వెళ్ళి లవర్స్ని తగిలిసి నేను మళ్ళీ గ్రౌండ్కి వచ్చినప్పటికి ఆడికి వెళ్ళినప్పటికి ఆవిడ అన్నది 3 ఆడవాళ్ళు వచ్చారు. 3 కలిపి ఆవిడ అమ్మాయికి ఇలా చెయ్యెట్టి దెయ్యం వదిలేస్తుంటా మంది చెప్పాను. అమ్మా అది కరెక్ట్ కాదమ్మా, మీరు బయటకు వెళ్ళిపోండి అమ్మా అని చెప్తే జాకెట్ చింపేసి కంప్లైంట్ ఇస్తాను వేయించేస్తామని అడిగింది పెద్ద ఆవిడ. 2 ఆవిడ ఏం అన్నది, దెయ్యాన్ని ఇంటికి పంపించేస్తాను అన్నది. నాకు భయం వేసి వచ్చి ఒక 2 మనుషులు ముందు పెట్టాను. 2 మనుషులు వాళ్ళిద్దరు కూడా చూశారు. వాళ్ళిద్దరు కూడా రాత్రి చెప్పారు మేము ముట్టుకోలేదండి. వాళ్ళు కొట్టారు చంపల మీద కొట్టారు. నేను చెప్పానమ్మా చిన్నపిల్లమ్మా పలకొండమ్మంటే ఒప్పుకోలేదు. ఎన్ని గంటలకి? సాయంత్రం 3 దాకా నాతో వాదించారండి. సాయంత్రం ఎన్ని గంటలకి అమ్మాయి చనిపోయింది? ఇంకోటి ఇప్పుడు అతను వెళ్ళిపోయారు పెద్ద అతను గుడి తలుపు తెస్తాడు చల్లారాజు అన్న అతను వెళ్ళి 4 గంటల తలుపు తీయగానే గుళ్ళోకి ఇరిపారు. నా డ్యూటీ ఇక్కడ 6 దాకే, నేను 6 గంటల డ్యూటీ తీయిపోయాను. మరి లోన్కి వెళ్ళి మరి ఏం చేసుకుంటారో అయితే నాకు తెలియదు. సీసీ కెమెరాలు ఉన్నాయి బెదరు, గుళ్ళు అయితే ఉన్నాయి. ప్రార్థన టైంలోనే నాకు తెలియదండి అది. నేను 6 దాకా నా డ్యూటీ ఇక్కడ, అందరిని తగిలిసి వెళ్ళిపోతాను. ఎవరు ఉంచనమాట ఇక్కడ. అమ్మాయి అయితే వీళ్ళు చెయ్యెట్టి నొక్కారు, ఇలా చెయ్యెట్టి నొక్కారు నెత్తి మీద. దెయ్యం వదిలేస్తుందని చెప్తే నేను అన్నా, అమ్మ దెయ్యం వదిలేమమ్మా, చేసిన బతికించండి మీరు వెళ్ళి అని చెప్పి అడిగాను. నేనైతే ఆ మొక్క చెప్పానమ్మా, నీ ఇంటికి వచ్చి కంప్లైంట్ ఇచ్చేస్తాను, బట్టలు చింపేసి నువ్వు జైలుకి వెళ్ళిపోతావు అన్నది. భయపడి నొగ్గిసి నేను వచ్చేసానండి, అంతే. ఇది ఎక్కడో విజయనగరం డెంకాడ నుంచి వచ్చినటువంటి ఈ విధంగా ముగ్గురు కూడా ఎవరైతే బాలిక, తల్లి, అమ్మమ్మ ఈ ముగ్గురు కూడా రావడం జరిగింది. తర్వాత అమ్మాయి ప్రవర్తనలో కాస్త విచిత్రంగా ఉండడంతో దెయ్యం పట్టిందేమో అనుమానంతో ఇక్కడ తీసుకురావడం జరిగింది. తర్వాత నుదుటి మీద చేయి పెట్టి దెయ్యాన్ని వదిలేస్తాను అది అని చెప్పేసి కొన్ని ఏవో మంత్రాలు చెప్పడం జరిగింది. తర్వాత లోపలికి తీసుకెళ్లిన తర్వాత
ఏదైతే బలిపేట ముందు జేసస్ ముందు అక్కడ పెట్టి తర్వాత ముఖం చుట్టూ కూడా స్కార్ప్ అన్ని కూడా చుట్టి నోట్లో గుడ్డలు కుక్కి తర్వాత ముఖం మీద కొట్టడం అన్ని కూడా చేశారని చెప్పేసి ప్రత్యక్ష సాక్షి అక్కడ వాచ్మెన్ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఘటన మీద ప్రస్తుతం పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి నిజంగా ఏవైనా గాలి సోకిందా అనే కారణంతో ఇక్కడ తీసుకొచ్చారా లేదంటే ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయని కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో తల్లి అమ్మమ్మ ఇద్దరు కూడా ఉన్నారు. మరోవైపు పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఏదేమైనప్పటికీ విశాఖలో ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. స్వాతి.